BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి అనేది ఎప్పుడు డౌట్గా ఉంటుంది. నిలవున్న ఇడ్లీ పిండి, నిలవున్న దోశ పిండి, నిలవున్న ఊతప్పం పిండి కాకుండా ఫ్రెష్గా ఏదైనా కొంచెం పదార్థం చేసుకుని తింటాం. ఉపవాసాల రోజుల్లో అందరూ తినరు, కొంతమంది తినాలనుకుంటారు, ఏదైనా తిని ఉందామని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం తేలిగ్గా చేసుకునేవి ఏంటంటే బియ్యపు రవ్వతోటి చేసేటువంటి ఉప్మాలు కానీ, లేకపోతే ఉప్పుడు పిండి కానీ, పులిహోర లాంటివి కానీ చాలా మంచివి. పూర్వకాలం నుంచి ఉపవాస రోజుల్లో ఇవే తింటున్నారు. సాబుదానా కిచిడీలు కూడా చేసుకుంటారు. మన వైపు సాబుదానా కిచిడీ కంటే కూడా ఈ ఉప్పుడు పిండి తినడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బాగా సింపుల్. ఎండాకాలం ఇంకేమీ లేకపోతే రాత్రి వేళలు కూడా కొంచెం చక్కగా ఉప్పు పిండి చేసుకోవడం. ఉప్పిండి అంటారు, ఉప్పుడు పిండి. ఈ పిండి చేసుకోవటం, అందులోకి రసమో కాస్త పులుసు కాస్త పచ్చడి ఏదైనా వేసుకుని కొంచెం పెరుగు వేసుకుని తింటే అన్నం తిన్నంత దండిగా ఉంటుంది, అన్నం తిన్నట్టు కాదు. దీన్ని అప్పుడప్పుడు ఉప్మాలాగా టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా దట్ సింపుల్ అండి. ఎంత హాయిగా ఉంటుందో తినడానికి కూడా మహా బాగుంటుంది. ట్రై చేసి చూద్దాం ఇవాళ. ఇదేంటంటే ఏదైనా మందపాటి గిన్నె, ఇత్తడి గిన్నెలు లాంటివి ఉంటే మరీ హాయిగా ఉంటుందండి. మన దగ్గర ఈ సైజు ఇత్తడి గిన్నె లేదు, అందుకని ఇది పెట్టుకున్నాం. మనం ఎంత రవ్వ చేసుకోదలుచుకున్నాము. ఇప్పుడు ఒక కప్పు రవ్వ అనుకోండి, ఇది ఒకళ్ళకి ఎక్కువ, ఇద్దరికి తక్కువ. ఒక కప్పున్నర చేస్తే దీంతో చక్కగా ఇద్దరికి హాయిగా ఈవినింగ్ టిఫిన్గా సరిపోతుంది, రాత్రికి అనమాట, డిన్నర్కి. ఒక కప్పు బియ్యపు రవ్వకి ఇందులో ఒక పావు గొంతు కంటే తక్కువ పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది. కొన్ని చోట్ల ఈ మధ్య ఎర్రకంది పప్పు వేయటం కూడా చూశానండి నేను, బట్ అది నా చాయిస్ కాదు. ట్రై చేయొచ్చు, కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. మామూలు కందిపప్పు, శనగపప్పు వేయము, పెసరపప్పు లేదా మసూర్ దాల్ దాన్ని వాడుకోవచ్చు. అయితే దీనికి ఏం చేయాలంటే 1-2 బియ్యానికి వేసినట్టే కొలత. కప్పు పెట్టాను కాబట్టి అదే చూపిస్తున్నాను. బియ్యానికి 2 కప్పులు నీళ్లు, తర్వాత పెసరపప్పుకి కాసిని, దానికి కూడా 1-2 పడతాయి ఈజీగా. తర్వాత ఏం చేయాలంటే పెసరపప్పుని కాస్త నీటిలో పోసుకోవాలి. అయితే మనం రవ్వని కడగం. ఈ రవ్వ సాధారణంగా ఎట్లా చేయాలంటే, మనం కొనుక్కున్న రవ్వ అయితే ఒక రకం, లేదనుకోండి బియ్యం కాస్త కడిగి ఆరబోసేసుకుని రవ్వ మనం మిక్సీలో పట్టేసుకుంటే చక్కగా వస్తుందండి. పట్టి అట్ట పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నీళ్లలోనే ఈ పెసరపప్పుని కడిగేసి, కడిగిన పెసరపప్పుని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం. నీళ్లు తెరలక్కర్లేదండి, పెసరపప్పుతోటి కాగిపోవచ్చు, లేదా ఈ నీళ్ళు ఎసరొచ్చాక కూడా పోసుకోవచ్చు. మీ చాయిస్ అంతే, మీ సమయాన్ని బట్టి. ఈ పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈ నీళ్లు బాగా తెరిలినాక అప్పుడు మనం బియ్యపు రవ్వ వేసేస్తాం. ఈ లోపల దీన్ని రానిద్దాం. మనం ఈ పెసరపప్పు, కందిపప్పు ఏవి ఉడికిచ్చినా పైన ఒక నురుగులాగా వస్తుందండి. ఆ కాస్త తీసేస్తే బాగుంటుంది. మనం పప్పు రవ్వ కూడా ఒకేసారి వేసుకోవచ్చు, కాకపోతే ఈ పప్పు ఏంటంటే కొంచెం ముందు ఉడికితే రవ్వలో బాగా కలిసిపోయి భావకంగా కనపడదన్నమాట. అందుకని ముందు వేసుకోవటం. అండ్ మనం రవ్వలో ఉప్పు వేసేస్తాం. పెసరపప్పులో ఒక కరుకు ఉండిపోతుందని అంటారు, అంచేత మనం ముందు వేసామన్నమాట. సో ఇప్పుడు ఇది తెరలిపోతుంది కదా, ఈ తెరలే దాంట్లో పప్పు సగం ఉడుకు పట్టేస్తుంది. మనం ఈ వెసులుబాటు కందిపప్పులో ఉండదు, శనగపప్పులో కూడా ఉండదు. బట్ ఈ చిన్న ఎర్ర కందిపప్పు కానీ
కలిపేస్తే ఇందాకటి కంటే కూడా ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయింది చూడండి. ప్రతి 5 నిమిషాలకి దీని మొహంలో తేడా వచ్చేస్తుంది అనమాట. అయిపోయింది. మన ఉప్పుడు పిండి రెడీ. ప్లేట్లో సర్వ్ చేద్దాం చూడండి. కాస్త అటు ఇటుగా ఇది కొంచెం ఉప్మా లాగా అనిపిస్తుంది. కొంచెం రసము చట్నీ వేసి పెట్టేద్దాం. మన కమ్మని సువాసనలీనే ఉప్పుడు పిండి రెడీగా ఉంది. మీకు ఏ పదార్థం నచ్చితే దాంతో కలుపుకుని తినండి. చాలా బాగుందని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.